ఈ దేవునికి వందన సమయం.
అదేవిధంగా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు యేసుక్రీస్తు నాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ తాళచెరు గ్రామ క్రైస్తవులారా, పునీత అంతోని వారి భక్తులారా, మనందరం కూడా ఎంతో సంతోషముతో ఈ 13వ మంగళవారాన్ని పునీత అంతోని వారి పేరట జరుపుకుంటూ అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా బాలయేసు దీవెనలు పొంద ఇక్కడ సమావేశమై ఉన్నాము. మనందరము కూడా మన జూబిలీ వేడుకలు జరుపుకోవడం కోసం గత 13 మంగళవారాల నుండి మనందరము కూడా ప్రత్యేకమైనటువంటి దివ్య పూజావల్ని సమర్పిస్తూ ఉన్నాము. అంతోని వారిని వేడుదల చేస్తూ ఉన్నాము. ఈ అంతోని వారి వేడుదల ద్వారా మనందరి పైన, మన గ్రామం పైన, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పైన జూబిలీ వరాలు కుమ్మరించబడతాయని మనందరి యొక్క నమ్మకం, మనందరి యొక్క ఆశ. అంతోని వారు పునీతులందరిలో కూడా ప్రథమ వరుసలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ అంతోని వారిని మనం ప్రార్థన చేస్తే ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరం కూడా కోరుకుంటే తప్పకుండా మనం కూడా దేవుని యొక్క దీవెనలను పొందుతూ ఉన్నాం. జూబిలీ సంవత్సరాన్ని మనందరం కూడా మన దేవాలయాన్ని మనం నిర్మించుకొని 75 సంవత్సరాల జూబిలీ వేడుకలను చేసుకునే సందర్భముగా అంతోని వారు మనకు ఎన్నెన్నో మేలు చేసి ఉన్నారు తన మధ్యస్థ ప్రార్థన ద్వారా, వేడుకల ద్వారా. కాబట్టి మనము 13 మంగళవారాల్ని ఆచరించి ఇంకా ఎక్కువగా ఆ పునీతుని యొక్క శక్తిని పొందాలని, ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా బాలయేసు మన గ్రామాన్ని దండిగా మెండుగా దీవించాలని మనందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, పోయిన వారం అంతా, ముందు వారం అంతా కూడా ఎక్కడ చూసినా వర్షం. మరి విజయవాడ మేత్రాసనంలో వర్షం కురిసి వరదలు వచ్చి మేత్రాసనంలో ఉన్నటువంటి అన్ని విచారణలు మరియు పట్టణాలు కూడా అతలకుతలమైనటువంటి విషయం మనము వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్స్ లో కూడా చూశాం. అయితే నేను ఫాదర్ గారిని అడిగాను, మంగళవారం నాడు పూజాబలికి ఎప్పుడైనా ఆటంకం కలిగిందా అని మన విచారణ స్వామి అంతరాజు గారిని అడిగితే, స్వామి 13 మంగళవారాలు ఏ మంగళవారం నాడు కూడా మాకు ఎటువంటి ఆటంకం జరగలేదు. ప్రతి మంగళవారం కూడా ఈ 13 మంగళవారాలు మేము స్టేజీ మీద దివ్య పూజాబలిని సమర్పిస్తున్నాం. దేవుడు మా గ్రామానికి అనుగ్రహించినటువంటి కృపావరం ఇదని తెలియజెప్పడం జరిగింది. పోయిన వారము 8వ తారీఖున గుంటూరులో గోరంట్ల విచారణలో ఆరోగ్య మాత పండుగ జరుపుకుంటూ ఉంటే వర్షం కురిసింది. కానీ తాళచెరువు గ్రామం బాలయేసు యొక్క దీవెనలు పొందుతూ ఎంతో సంతోషముగా విరాజిల్లుతూ, ఎక్కడా లేనటువంటి పంటలు, ఎక్కడా లేనటువంటి ఈ యొక్క ఆనంద జీవితం మన ఈ తాళచెరువు గ్రామంలో చూస్తున్నామంటే అది బాలయేసు యొక్క కృపా దీవెనలు. ఆనాడు అర్లానంద స్వామి ఏ ఉద్దేశంతో ఈ గ్రామాన్ని నిర్మించారో ఆ ఉద్దేశాన్ని ఆయన పరలోకంలో ఉండి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడని, మరి ముఖ్యముగా బాలయేసు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారని, మీరు నన్ను ఎంతగా ఆదరిస్తే, ఎంతగా ఆరాధిస్తే నేను అంతగా దీవిస్తానని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. మరియు 13 మంగళవారాలు దిగ్విజయంగా మీరందరూ కూడా అంతోని వారిని ప్రత్యేకముగా వేడుదల చేసి ఈ ఆఖరి మంగళవారం నాడు మనందరం కూడా మరొక్కసారి ఆ బాలయేసుకి పునీత అంతోని వారి ద్వారా హృదయపూర్వక కృతజ్ఞత, ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మిమ్మల్ందరినీ కూడా దండిగా వీడుగా ఆశ్రమించాలని, జరుపుకునే
జూబిలీని ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకోవాలని చెప్పి మనందరం కూడా ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలి సమర్పిద్దాం. ఈ దివ్య పూజా బలిలో దేవుని యొక్క దీవెనలు అంతోని వారి ద్వారా మీ పైన లభించినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి సమర్పించే ముందు మన తప్పిదముల కొరకు పాపముల కొరకు ఇప్పుడు పశ్చాత్తాపడదాము. మనకు దయ చూపి మనందరి పాపములు పరిహరించి మనందరి నిత్య నివాసమునకు చేర్చుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. శుభములు
వికసితుడా శ్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియగోత్రి రక్షణాదేశుడా నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన స్తుతులన్నీ ప్రభుని కయ్యా గ్లోరియా 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పుని కాపాదువా పుని అంతోని వారిని ఒక ప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములను వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసి కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలోను ఆయన మాకు అండదండగా నిలిచినట్లు మేము ఎదుర్కొను జీవిత పరీక్షలయందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై మీ కృప చూపుము. మా కాడ చెరువు విచారణ, మా గ్రామము 75 వసంతాల మా దేవాలయ ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకొనొచ్చు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జూబిలీ సంవత్సరమును ఆశీర్వదించండి. ఈ దినము పునీత అంతోని వారిని ప్రార్థిస్తూ ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ దీవెనలు పొందాశిస్తూ ఉన్నటువంటి మమ్మందరినీ పూజాబలి పెట్టించినటువంటి కుటుంబములను, ఈ పూజాబలిలో పాల్గొనటకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, మీ కృపను మాపై చూపమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలకనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి
మీకు సమాధానము వసుకొనుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞులమై ఉందము. క్రీస్తునందు దేవుడు మనను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసలుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగాను నిర్దోషముగా ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను పుత్రులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషం, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. క్రీస్తు మరణము వలన మనము విముక్తులమైతిమి. మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు అంత ఉదారంగా వచ్చిన దేవుని అనుగ్రహం ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయం చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన రహస్య ప్రణాళికను దేవుడు మనకు ఎరిగించెను. దివి ఎందలి భూమి ఎందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దాన్ని ఆయన యుక్త సమయమున నెరవేర్చును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయం అనుసరించి జరుగును. ఆది యందే ఆయన నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమమైన మనము
దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు సర్వడా. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు సర్వడా. మాకు స్వస్థతనిచ్చువడా, మాకు చిగురింపజేయువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మాకు ఫలింపజేయువడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన నా యేసుకే. హల్లెలూయా ఆరాధన ఆరాధన నా యేసుకే. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత లూకావారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. లూకా సువార్త 7వ అధ్యాయము వచనములు 11 నుండి తదుపరి వచనములు. లూకా సువార్త 7వ అధ్యాయము వచనములు 11 నుండి తదుపరి వచనములు. యేసు నాయుడు గ్రామమునకు వెలుచుండగా శిష్యులు గొప్ప జనసమూహములు ఆయన వెంట వెలుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోచుండిరి. అతడు ఆ గ్రామము గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూసి యేసు కనికరించి ఆమెతో ఏడవవద్దు అని పలికిరి. ముందుకు సాగి పాయను తాకెను. వెంటనే దానిని మోయించున్న వారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, యువకుడా లెమ్ము, నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వారు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవర్త వేసెను. దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చును అని చెప్పుకొనుచు దేవుణ్ణి స్తుతించిరి. యేసును గురించిన ఈ వర్తమానము యూదియా ప్రాంతమంతటా పరిసర ప్రాంతమందు అంతటా వ్యాపించను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. బాలయేసువా వందనం. బాలయేసువా వందనం. ఆత్మదేవుడా వందనం. ఆత్మదేవుడా వందనం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. యేసు ప్రభువా ఆరాధన. యేసు ప్రభువా ఆరాధన. పవిత్రాత్మ దేవుడా ఆరాధన. పవిత్రాత్మ దేవుడా ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, ఈరోజు మనందరం కూడా మన తాళచెరువు గ్రామములో మన బాలయేసు ప్రాంగణములో 13వ మంగళవారాన్ని అంతోని వారి పేరిట ఎంతో సంతోషంగా జరుపుకుంటూ
ఈ ఆఖరి మంగళవారం నాడు దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడినందులకు కృతజ్ఞతగా అంతోని వారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. అందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు బట్టి దేవుడు మనకి అనుగ్రహాన్ని దయచేశారు. పోయిన వారం అంతా వర్షాలే, ఎక్కడ చూసినా కూడా వర్షాలే. కానీ మన తాళచెరువు గ్రామంలో 13 మంగళవారాలు కొనియాడటానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఆరు బయట అనగా ఈ స్టేజీ ముందు ఈ దివ్య పూజా బలి స్టేజీ మీద అర్పించడానికి అంతోని వారు మన తరపున ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, మనందరం కూడా విశ్వాస ప్రమాణములో అనగా విశ్వాస సందర్భంలో 2 భాగాలు మనం చెప్తూ ఉంటాం. మొదటి భాగాన్ని త్రిత్వైక దేవుని మనం విశ్వసిస్తూ ఉంటాం. మన విశ్వాసాన్ని ఆ త్రియేక దేవుని యందు కనబరుస్తూ ఉంటాం. రెండవ భాగం తల్లి శ్రీ సభల గురించి. రెండవ భాగములో ముఖ్యమైనటువంటి మాట పునీతుల సంబంధ బాంధవ్యమును విశ్వసిస్తున్నామని మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరు ఈ పునీతులు, ఎవరి సంబంధ బాంధవ్యం అంటే మొట్టమొదటి వ్యక్తి తల్లి మరియా. పునీతులందరిలో కూడా మొట్టమొదటి వ్యక్తి తల్లి మరియా. ఆ తరువాత ఎందరో పునీతులు ఉన్నారు. కానీ మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, అదిగో ఆయనే పునీత అంతోని వారు. పునీతులందరి పేర్లలో అంతోని వారు పేరు కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఒక 25 సంవత్సరాల క్రితం అంతోని వారికి అంత ప్రాధాన్యత లేదు. మన గుంటూరు మేత్రాసనములో, హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్టగొడలో కానీ, చెన్నైలో ఉన్నటువంటి అంతోని వారి పుణ్యక్షేత్రంలో కానీ, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో ఎక్కువగా భక్తి ఉండేది. నేను ఇక్కడ విచారణ గురువుగా పనిచేసినప్పుడు గురువారం సాయంత్రము బాలయేసు పేరట దివ్య పూజా బలిని ఏర్పాటు చేశాను. నా తరువాత వచ్చినటువంటి కొమారెడ్డి వినారెడ్డి ఫాదర్ గారు అంతోని వారి పేరట మంగళవారం సాయంత్రం దివ్య పూజా బలి ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని ఇక్కడ విచారణ గురువులుగా పనిచేసినటువంటి వాళ్ళు నిర్వహిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి విచారణ గురువులు అంతోని రాజ్ ఫాదర్ గారు అదృష్టం 75 సంవత్సరాల దేవాలయ వార్షికోత్సవ మహోత్సవాన్ని కొనియాడుతూ దేవాలయాన్ని మీ అందరి యొక్క సహాయ సహకారంతో పునర్నిర్మిస్తూ ఉన్నారు. నేను 1992వ సంవత్సరంలో వచ్చినప్పుడు అప్పుడే ఈ గ్రామం కట్టబడి 100 సంవత్సరాలు అనగా శత వార్షికోత్సవ వేడుకల్ని అప్పటి మన పీఠాధిపతులు మహాఘనత పెంచిన గాలిబాలి మేత్రాండ్లు వారి యొక్క ఆధ్వర్యంలో, ఇంకా విజయవాడ మేత్రాండ్లు తుమ్మా జోసఫ్ మేత్రాండ్లు, వరంగల్ మేత్రాండ్లు, అప్పుడు తుమ్మా బాల మేత్రాండ్లు, ఎందరో గురువుల సమక్షంలో మనం శతవార్షిక వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకొని ఉన్నాం. ఆ తర్వాత మరిన్ని ఫాదర్ గారు వచ్చి 50 సంవత్సరాల మన దేవాలయ వార్షికోత్సవాన్ని జరిపి ఉన్నారు. ఇప్పుడు 75 సంవత్సరాలు మన దేవాలయం పూర్తి చేసుకొని ఈ మహద్భాగ్యం మీ అందరికి కూడా ఎంతో గర్వ కారణం. బాలయేసు మన గ్రామాన్ని ఎంతగానో దీవిస్తూ ఉన్నారు. మరి ప్రతి మంగళవారం మన ఫాదర్ గారు ఏర్పాటు చేశారు 13 మంగళవారాలు. ఈ 13 మంగళవారాలు కూడా మనం ఎంతో భక్తి ప్రపత్తులతోటి మనందరం కూడా ఈ అంతోని వారిని వేడుకుంటూ ఉన్నాం. పునీతుల సంబంధ బాంధవ్యమును విశ్వసిస్తూ ఉన్నాం. అనగా ఎవరు ఈ పునీతులు? పరలోకములో ఉన్నటువంటి పునీతులు. అంతోని వారు కూడా ఒక పునీతుడు. ఆయన ఈ లోకములో జీవించి ఆయన ఒక గురువుగా తన యొక్క సేవలు కొనసాగించి సువార్త పరిచర్యలోను అనేకమైనటువంటి అద్భుతాలు చేయటంలో కూడా ఆయన మహా అద్భుతాల అంతోని వారు అని పేరు ప్రఖ్యాతులు గాంచాడు. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన పేరట ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాల గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోవడం లేదు. కేవలము అంతోని వారి మధ్యస్థ ప్రార్థన, ఆయన మన తరపున పరలోకములో ఉండి
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే మనం విశ్వాస ప్రమాణంలో పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాము అని చెప్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క సంబంధం, వాళ్ళ యొక్క బాంధవ్యం మనందరికీ అవసరం. ఆ అవసరాన్ని బట్టి మనం సంవత్సరంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క పునీతుని మనం స్మరణ చేస్తూ ఉంటాం. జూన్ 13వ తేదీన ప్రత్యేకించి ఆంతోని వారికి అంకితం చేయబడినటువంటి రోజు. పునీత ఆంతోని వారి పాదువాపురి ఆంతోని వారిని మనందరం కూడా ఆంతోని వారిని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆంతోని వారిని గురించి నేను ఇక్కడ ఈ విచారణగా పనిచేస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతాన్ని తెలియజేస్తాను. నేను విచారణ గురువుగా ఇక్కడ పనిచేస్తూ 93వ సంవత్సరంలో గుంటూరు వెళ్ళడం జరిగింది. అక్కడ మిషన్ హౌస్ లో వేరే ఫాదర్స్ కూడా కలిశారు. ఒక ఫాదర్ నూతనంగా హీరో హోండా బైక్ ని కొనుక్కొని బిషప్ హౌస్ తీసుకుని వచ్చాడు. ఆ రోజుల్లో హీరో హోండా వెహికల్ అంటే చాలా క్రేజీ. హీరో హోండా వెహికల్ నడపడం అంటే బుల్లెట్ మోటార్ సైకిల్ నడిపేవాళ్ళు. ఆ తర్వాత హీరో హోండా కొత్తగా వచ్చింది. ఆ ఫాదర్ గారు ఆ బైక్ తీసుకుని బిషప్ హౌస్ వచ్చారు. తర్వాత 2-3 ఫాదర్స్ కలిసి మరి బిషప్ హౌస్ లో భోజనం చేయడం ఎందుకని చెప్పి ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం. రెస్టారెంట్ కి వెళ్ళి ఆ ఫాదర్ గారు ఆ కొత్త బైక్ ని పార్కింగ్ లో పెట్టి లోపలికి వెళ్ళి ఆ వెహికల్ కనిపించడం లేదు. ఆ రోజుల్లో ఇప్పుడు మాదిరిగా కొన్నప్పుడే రిజిస్ట్రేషన్ ఉండదు. ఎప్పటికో తర్వాత నంబర్ వస్తుంది, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. కనీసం ఆయన పేరు మీద కూడా ఆ వెహికల్ లేదు, కేవలము ఇన్వాయిస్ పేపర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ బైక్ ని అక్కడ పెట్టి మేము బయటకు వచ్చేసరికి బైక్ కనిపించలేదు. ఫాదర్ ఎంతో బాధపడ్డాడు. ఇక నా బైక్ పోయింది, దొరకదు అని చాలా బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు నా ప్రక్కన ఉన్నటువంటి ఫాదర్ మేము చెప్పాము, ఏమీ అధైర్యపడవద్దు, ఆంతోని వారు ఉన్నారు. పోగొట్టుకున్నటువంటి వస్తువులని ఆంతోని వారు తప్పకుండా మనం ఆయన్ని విడుదల చేస్తే, ప్రార్థిస్తే మనకు ఆంతోని వారు ఆ వస్తువుని మనకు తప్పకుండా దొరికే విధంగా ఆయన సహాయపడతాడు. ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన, ఆయన వేడుదల అంత గొప్పది అని మేము అనుకొని, అప్పుడు ఆంతోని వారి పేరిట ఒకే ఒక దేవాలయం ఉంది. అది తురకపాలెం విచారణ. ఫాదర్ అంతోని రాజు గారికి, ఫాదర్ భాస్కర్ వాళ్ళకి కూడా తెలుసు. తురకపాలెంలో మాత్రమే అంతోని వారి పండుగ చేసే. ఇద్దరం 3 గురువులు కలిసి తురకపాలెం వెళ్ళి అంతోని వారిని ప్రార్థన చేసి, తరువాత నేను ఆ ఫాదర్ని నరసరావుపేటలో బస్ స్టాండ్ వదిలిపెట్టి తాళంచెరు వచ్చేసాను. తాళంచెరు వచ్చిన తర్వాత ఆ ఫాదర్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను బస్సులో వెళ్తూ ఉంటే కిటికీ ప్రక్కనే కూర్చున్నాను. తిరంగపురం దాటిన తర్వాత వేములూరుపాడు వైపు వెళ్తుంటే ఒక చెట్టు వైపు చూశాను. ఆ చెట్టు కింద ఒక బైక్ కనిపించింది. ఆ బైక్ చూశాను, దాని వైపే చూశాను. అది నా వెహికలేనేమో, నా బైక్ ఏమో అని అనుమానం వచ్చింది. వెంటనే బస్సు డ్రైవర్కి చెప్పి బస్సును ఆపించుకొని ఆ బైక్ దగ్గరికి వెళ్ళి చెట్టు కింద ఉన్నటువంటి బైక్ని చూశాను. అది నా బైక్. అంతోని వారు నా ప్రార్థన ఆలకించారు. అంతోని వారు నేను పోగొట్టుకున్నటువంటి బైక్ని నాకు తిరిగి సంపాదించి పెట్టారు. అంతోని వారికి, దేవునికి, బాలయేసుకి స్తోత్రం అని ఆ ఫాదర్ ఎంతో సంతోషించారు. చూడండి, అంతోని వారిని ఇక ఎన్నో అద్భుతాలు మీకు జరిగి ఉంటాయి. మనం ఈరోజు నేను అద్భుతాల గురించి చెప్పడానికి రాలేదు. కేవలము అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన, ఆయన విడుదల చేస్తే ఏ విధముగా మనందరము కూడా దేవుని యొక్క దీవెనలు పొందుతామో ఆ అంశాన్ని గురించి నేను మాట్లాడటానికి ఈరోజు ఈ దివ్య పూజాబలిలో మీ అందరితో వాక్యములో పాల్పంచుకోబోతున్నాం. మరి అంతోని వారిని మనం ప్రార్థన చేస్తే ఎన్నెన్నో మేళ్లు మనకు లభిస్తూ ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పునీతులు దేవుని సన్నిధిలో, యేసు ప్రభు ఆయన అంత సన్నిహితుడు. చూస్తున్నాం మనం, ఆయన చేతుల్లో యేసు ప్రభువుని ఎత్తుకుని ఉన్నాడు. అంటే అంత గాఢంగా అంతోని వారు యేసు ప్రభువుని ప్రేమించాడు. కాబట్టి బాలయేసు కూడా అంతోని వారిని అంతగా గౌరవిస్తూ ఉన్నాడు. ఆయన అడిగింది, మనం ఆయన అడిగింది మనకు దయచేస్తూ ఉన్నాడు అని మనందరం కూడా ఈ రోజున విశ్వసించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకానొకసారి
ఒక యువకుడు పునీత మదర్ తెరేజా గారి దగ్గరకు వచ్చి, అమ్మా, యు ఆర్ ఏ లివింగ్ సెయింట్ మరియు యు ఆర్ ద సెయింట్ ఆఫ్ సంబోధించాడు. ఏమిటి ఈ అర్థం? నీవు జీవించే ఒక పునీతురాలివి మరియు మురికి కూపములో, మురికి వాడల్లో, స్లమ్స్ లో ఉన్నటువంటి వారికి నీవు ఉందంటే నీవు ఎంత సంతోషిస్తూ ఉన్నావు అని అనటం జరిగింది, చెప్పడం జరిగింది. దానికి హౌ డు యూ ఫీల్, ఈ విధముగా నేను సంబోధిస్తాం, నీకు ఎలా ఉందమ్మా అని అమ్మ మదర్ తెరేజా గారిని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, ఇది నా గొప్పతనం కాదు, ఇట్ ఈస్ నాట్ మై ప్రివిలేజ్ బట్ ఏ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను. ఇది నా గొప్పతనం కాదు, ఇది నా బాధ్యత అని చెప్పేసాను. స్లమ్స్ లో, మురికి వాడల్లో జీవించేటటువంటి వాళ్లకు చేయూతనిచ్చింది. ఆమె ఆదరణగా ఉంది, వాళ్ళని తన హక్కున చేర్చుకుంది. ఇది నా గొప్పతనం కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత అని అమ్మ మదర్ తెరేజా ఆనాడు చెప్పగలిగింది. అందుకని ఆమెనే ఆ రోజుల్లో బ్రతికి ఉండగా సీజే లివింగ్ సెయింట్ అని పిలిచేవాడు. దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి బహుమానం పరలోకములో పునీత మదర్ తెరేజా కలకత్తా అని పిలువబడుతూ ఉండే. మరి అంతకు ముందు ఉన్నటువంటి పునీతులు పునీత అంతోని వారు. ఈ పునీతులు ఈ లోకంలో వారు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి భగవంతుడు వారికి అటువంటి బహుమానాన్ని ఇవ్వడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలం వాళ్ళు పరలోకములో ఆనందించలే కాదు, పరలోకంలో మీకు గొప్ప బహుమానం కాదు, కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు అని మనం మత్తయి సువార్తలో వింటూ ఉన్నాం. కేవలం వాళ్ళు ఆనందం కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మన అవసరాల్ని, మన కోరికలను, మన యొక్క మనవులను వాళ్ళ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, వేడుకల ద్వారా దేవునికి విన్నవిస్తూ ఉన్నాడు. ఆ విన్నపాలే దేవుడు వారి ద్వారా స్వీకరించి మనందరినీ కూడా ఈ విధంగా దీవిస్తూ ఉన్నారు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఆ భగవంతుడు. ముఖ్యంగా బాలయేసుని మనందరం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను మిమ్మల్ని అంతగా దీవిస్తాను అని ఆయన చెప్పినటువంటి మాటల్ని మనందరం కూడా విశ్వసించి ఆ పునీతుల ద్వారా మనందరం కూడా అనేకమైనటువంటి దీవెనని, వరాలని పొందుతూ ఉన్నాం. ఈ జూబిలీ సంవత్సరంలో అంతోని వారిని మనం ప్రార్థన చేస్తే మనందరి యొక్క అవసరాలని, మన కోరికలని భగవంతుడు ఎంతగానో స్వీకరించి మనందరినీ కూడా దీవిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను 2 రోజుల క్రితం చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాడిని ప్రశ్న చేశాను. పంటలు ఎలా ఉన్నాయి, వర్షాలు బాగా కురిశాయి కదా అని అడిగితే చాలా వరకు పైర్లన్నీ కూడా వర్షానికి అవి సరిగా కుళ్ళిపోతున్నాయి, వర్షాభావం ఎక్కువై నీరు నిలబడి అవి కుళ్ళిపోతున్నాయి బాగా అని చెప్పారు. మరి నేను ఇందాక వస్తూ చూశాను, మీ గ్రామంలో పైర్లు బాగానే పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడో లేనటువంటి పంట, ఎవరు అనుభవించినటువంటి దేవుని యొక్క దీవెనలు మన గ్రామం పొందుతూ ఉన్నట్టే ఇది దేవుని యొక్క కృపావరం అని మనందరం కూడా అంగీకరించాలి. రెండచెత్తల, ఇంకా తోమాడు, పాటిబండ్ల, రావిపాడు మొదలు గ్రామాల్లో కొన్ని సంవత్సరాలు కాలువ లేక పంటలు పండలేదు. అయినా వీరు కష్టపడి బోర్లు, బావులు తొలగించుకొని ఎంతో కష్టపడి బాలయేసు యొక్క దీవెనలు, అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెనలు పొందుతూ ఉన్నారు. ఇది నిజంగా ఆనాడు అల్లానంద స్వామి ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో, ఏ దృఢ సంకల్పంతో ఈ గ్రామాన్ని నిర్మించారో ఆయన ప్రార్థన ఫలితంగా తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పి మనం విశ్వసించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనందరం కూడా we are all called to live a holy life, to live a saintly life. ఈ లోకంలో జీవించినటువంటి వాళ్ళు పునీతులుగా జీవించలేదు. వాళ్ళు జీవించినటువంటి జీవిత విధానానికి
దేవుడు ఇచ్చినటువంటి బహుమానమే పునీతుల అభిషేకం, పునీతుల జాబితాలు చేర్చబడటం. కాబట్టి మనందరం కూడా అంతోని వారి ఏ విధంగా ఈ లోకంలో వరాలను అందించి అనేక మందికి మధ్యవర్తిగా ఉండి మన తరపున ప్రార్థన చేసి పరలోకంలో ఉండి మనందరినీ కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు. అదేవిధంగా మనం కూడా ఈ భూలోకంలో మనకున్నటువంటి అవకాశాల్లో, మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతోని వారిలో కేవలం అద్భుతాలు చేయటమేనా, ఇంకా ఏమైనా ఉందా అంటే ఈజ్ సంథింగ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ వాట్ వి ఎక్స్పెక్ట్. మనం అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఆయన మనకు ఇస్తూ ఉంటారు. ఆయన ఆశయం కూడా అదే. దేవుని ప్రార్థన చేసి క్రీస్తు ప్రభుని అడిగిగా ఉన్నారు. నాట్ రియల్లీ ఆస్కింగ్ టు గ్రాంట్ ఫేవర్స్. మనం కేవలము మాకు అది కావాలి ఇది కావాలని అడగటమే కాదు. వి షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్ అని మన అంతోని వారు తన యొక్క జీవితం ద్వారా నేర్పించారు. ఒక పరిశుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తేనే తప్ప పరలోకంలో మీకు బహుమానం ఉండదు అని అంతోని వారు తన జీవితం ద్వారా నిరూపించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన జీవిత రహస్యం ఏమిటి? యేసు ప్రభుని తన హస్తాల్లో ఎత్తుకొని ముద్దాడి ఆ యేసు ప్రభువుతో ఆయన ప్రేమ కలిగి జీవించాడు. ఆ యేసు ప్రభుని తన నోటి ద్వారా, తన క్రియల ద్వారా ఆయన సాటి చెప్పాడు. కాబట్టి దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్ విచ్ హెల్ప్డ్ హిమ్ టు బికమ్ ఎ సెయింట్. ఆయన సెయింట్ కావడానికి, పునీతుడు కావడానికి అది ఆయన యొక్క జీవిత రహస్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను గారు రాసినటువంటి సువార్తలో మనం వింటూ ఉన్నాం. నన్ను విశ్వసించువాడు నాశనం చెందక అతడు నిత్య జీవితాన్ని పొందుతారని చెప్పి యోహాను గారు అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఆయన్ని విశ్వసించాలి. లోకంలో ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మనందరం కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని పొందాలంటే, దేవుని యొక్క కృపను మనం పొందాలంటే మనం దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలముగా జీవించాలని చెప్పి అంతోని వారు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఆయన వలె జీవించమని మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, లేవీయులకు రాసినటువంటి గ్రంథం 19వ అధ్యాయము 1-2 వచనాలు. ఎవరైనా బైబిల్ చదువుతున్నామా? బైబిల్ మనం పవిత్రంగా ఉండాలంటే మనం కూడా పవిత్రంగా జీవిస్తేనే మనం దేవునితో మనందరం కూడా సంభాషించగలుగుతాం. ఆయన పవిత్రతను మనందరం కూడా పొందగలుగుతాం. కాబట్టి ప్రభు మన నుంచి కోరేది మన డబ్బు కాదు, లేక మనం మన యొక్క నాశనాన్ని ఆయన కోరుకోడు. మన నుంచి ఆయన కోరేది ఒకే ఒకటి, పవిత్రత. ఆ పవిత్రతను అదిగో మనకు అంతోని వారు, మరియ తల్లి వీరందరూ కూడా మనకు బోధించారు. పవిత్ర హృదయాన్ని కలిగి జీవించమని మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. మన గోల్, వాట్ ఈస్ అవర్ గోల్ అంటే టు లివ్ ఏ హోలీ లైఫ్. పవిత్రంగా మనందరం కూడా జీవించాలని ఒక గోల్ మనందరం కూడా ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా మనం యుక్త వయసులో ఉన్నప్పుడు దేవుని మర్చిపోతాం. వృద్ధాప్యంలో వచ్చినప్పుడు మనకు అన్ని రకాల జబ్బులు, ఇక మన గురించి పట్టించుకునే వారు ఉండరు. కాబట్టి అప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటూ ఉంటాం. ఏదైనా ఒక ఆపద వస్తేనే మనం దేవుని దగ్గరికి వస్తాం. అది కాదు. నువ్వు ఎల్లప్పుడూ కూడా whether you are a child, whether you are a youngster, whether you are a old man, whatever life you live, you should be thankful to God and live a faithful life, a life which is pleasing to God. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదివారము మనందరం కూడా మన ప్రిఫెక్స్లో అనగా స్తుతి గీతంలో ఎన్నుకొనబడిన వారిని రాజగురుపు
కుటుంబం అని మనందరం కూడా వింటూ ఉన్నాం. మొదటి పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. మొదటి పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజవంశపు యాజక ప్రజలు, పవిత్రమైన జనులు. చాలు, దేవుని సొంత ప్రజలు. చూడండి, పవిత్రమైనటువంటి ప్రజలు, రాజ గురుకులం. చూడండి, ఎవరికి లేవు ఈ బిరుదులు? మనకి, క్రైస్తవులందరూ మనకి ఈ బిరుదులు యేసు ప్రభు ప్రసాదించాడు. ఎన్నుకోబడినటువంటి జాతి మనం, పవిత్రమైనటువంటి ప్రజలమని మనం సంబోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆయన ఏ విధంగా మనం పవిత్రంగా ఉండమని కోరుతున్నాడు, అదే విధంగా ఈ జూబిలీ సంవత్సరంలో మనందరం కూడా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తే ఆ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, వేడుకల ద్వారా మనందరం కూడా దేవునికి అత్యంత ప్రేమైనటువంటి బిడ్డలుగా ఉండగలుగుతాం. ఆ దేవుని యొక్క దీవెనలు ఇప్పుడు మనం ఏ విధంగా పొందుతున్నాము కూడా రాబోయే రోజుల్లో కూడా అదే రీతిగా ఈ జూబిలీ సంవత్సరంలో అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరం కూడా పొందగలం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి పేతురు రాసిన లేఖ 1వ అధ్యాయము 15-16 వచనాలు. మిమ్ము పిలిచినటువంటి దేవుడు పవిత్రుడు కనుక మీరు పవిత్రులై ఉండరు. మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు ఎలాంటి వాడు? పవిత్రుడు. కాబట్టి మీరు కూడా పవిత్రంగా ఉండండి అని చెప్పి పేతురు గారి ద్వారా ప్రభు మనకు సందేశం ఇస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆఖరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు పరిపూర్ణులుగాక. పరిపూర్ణులుగా పవిత్రులుగా మనం పిలుద్దాం. పరలోకంలో ఉన్నటువంటి మీ తండ్రి పవిత్రుడు కావున మీరు కూడా పవిత్రులుగా జీవించుదురుగాక. చూడండి, దేవుడు మనందరినీ కూడా ఎలా మన జీవితాన్ని కోరుకుంటున్నాడు. నేను పవిత్రుడిని కాబట్టి మీరు కూడా పవిత్రులుగా జీవించండి అని మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, కాబట్టి మనందరం కూడా ఈ జూబిలీ సంవత్సరంలో చేయవలసింది ఏంటి? అంతోని వారిని కేవలము అయ్యా మాకు అది చేయి, ఇది చేయి, ఇదిగో నా వస్తువు అదిపోయింది, ఇదిపోయింది అని అడగడం మాత్రమే కాదు, ఆయన ఏ విధంగా పవిత్రంగా దేవుని యొక్క బోధకుడుగా జీవించి తన యొక్క జీవితాన్ని ప్రభువు కోసం త్యాగం చేశాడు. అదే విధంగా నీవు, నేను, మనందరం కూడా మన జీవితాన్ని ఆ ప్రభువుకి అంకితం చేస్తే, త్యాగం చేస్తే, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఆయన ఎంతగా దీవించబడ్డాడు, మనం కూడా అంత అధికముగా దీవించబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ 13 మంగళవారాలు కొనియాడటం మనం ఎంతో అదృష్టవంతులం. ఈ రోజున ప్రత్యేకముగా మనందరం కూడా కొలిచే, మనందరం కూడా ప్రార్థించే మధ్యవర్తిగా మనం కోరుకునే వ్యక్తి అంతోని వారిని అడుగుదాం. అంతోని వారా, నీవు ఎలా పవిత్రంగా మీ తల్లిదండ్రులను కాచి కాపాడి వారి నుంచి నువ్వు దూరంగా వెళ్ళి నీవు ఒక మఠంలో చేరి ఒక పునీతుడిగా, ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా, బోధకుడుగా, అద్భుతాల అంతోని వారిగా పేరు ప్రఖ్యాతులు గాంచావు. అదే రీతిలో నేను కూడా నీ మాతృకను, నీవు మాకు ఇచ్చినటువంటి మార్గమును అనుసరించి దేవునికి దగ్గరగా జీవించడానికి నాకు సహాయం చెయ్యి. ఈ జూబిలీ సంవత్సరంలో మా తాళచెరువు గ్రామాన్ని, ఈ తాళచెరువు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించయ్యా అని చెప్పి ఆ అంతోని వారిని ప్రార్థన చేస్తూ ఈ రోజున ఈ దివ్య పూజావల్లి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతగా మనందరికీ దేవుడు తన యొక్క దీవెన దయచేయనట్లుగా ప్రార్థిస్తూ అర్పించుదాము. ఆమేన్. సర్వోన్నతుడా
మధురా సంధించుమయ్యా భక్తిలో నడుపుమయ్యా వసగుమయ్యా జీవయాగముగా నా శరీరము సమర్పించును భగవాని సేవకై సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై పరిశుద్ధము ప్రశస్తము భగవాని సేవకై సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవయాగముగా నా శరీరము సమర్పించును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మేము తీసుకొచ్చిన కానుకను కరుణతో దీవింపుము. మీ మహిమ వెల్లడియుటకు పునీతాంతోని వారి విశ్వాస వెలుగుతో మమ్మందరినీ కూడా ప్రకాశింపజేసిరి. కావున ఈ రోజు నీ దివ్య రహస్యములను నిర్వహించుమము. పవిత్రాత్మకను తేజస్తో నింపునట్ల మీ కృపను మాకు అనుగ్రహింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీ పునీతులు అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదముగా ఇచ్చున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచూనది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, సర్వేశ్వరుడు
మహిమతో నిండి మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా రతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా ప్రభు నామమునా విజయవాడు మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 సర్వ పవిత్రతకు ఒటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ ప్రతిమానుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థముగా చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మందరినీ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందు వ్యాపించిన నీ శిశువును జ్ఞాపకరిస్తున్నాము. మా ప్రాంతీయ జగద్గురును, మా భాగ్య పీఠాధిపతిని, ప్రజల పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను ఈ ప్రేమంతో పరిపూర్ణ చేయము. మరి ముఖ్యంగా ఈ రోజున ప్రత్యేకంగా దీవ పుణ్యముని కొని కుటుంబాన్ని ఆశ్రయించి దీవించండి. వీరు తలంచులు తలంపులేని భాగ్యంగా ఇచ్చేది వీరి కుటుంబంలో శాంతి సమానం ఉండే విధంగాను, మరి ముఖ్యంగా మా యొక్క విచారణను ముప్పదంతులుగా అవతంతులుగా అభివృద్ధి చెందిన భాగ్యంగా ఇచ్చేయండి. ఉత్తానమందు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సౌలను నీకైనా ముందు చనిపోవడం జ్ఞాపకం తీసుకోను.
ప్రత్యేక విధముగా ఈనాడు దివ్యబలి పూజలు పెట్టించుకున్నటువంటి కుటుంబంలో మరణించినటువంటి యొక్క వారి ఆత్మల మంచి విశ్రాంతిని దయచేయండి ప్రభువా. మా యొక్క గ్రామంలో మా విచారణలో వారి అమూల్యమైనటువంటి సేవలను అందించి మరణించినటువంటి మా యొక్క అరుళానంద స్వామి వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. ఇక్కడ సేవ అందించి మరణించినటువంటి ప్రతి ఒక్క గురువు మఠకన్య బ్రదర్ల యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేసి వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియు మాతతోను ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోను పునీత అంతోని వారితోను అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతోను ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. నేను పవిత్రులను మీరును పవిత్రులుగా జీవించండి అని కోరుతూ ఉన్నటువంటి ఆ త్రియేక దేవుని మనందరం కూడా దివ్య సప్రసాదం ద్వారా మన మధ్యకు వేచేసిన క్రీస్తునాథుని ఆరాధించుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశము అనుసరించి ప్రార్థింప సాహసించము. మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రవక్తిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు బాధలకు అనారోగ్యములకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడ కొరకై నిరీక్షించుచున్నాము. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసగుచ్చి ఉన్నాను అని మీ అపోస్తలతో పలికిన యేసు ప్రభువా, మా అందరి పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపు. మీ చిత్త ప్రకారం మీ తిరుసభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. Thank you.
ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుటకు మానవుడుగా మన మధ్య అవతరించిన క్రీస్తు ప్రభువు వీరే. ఈ దినము ఈ విందులో పాల్గొనటకు పిలువబడిన వారందరూ ఎంతో ధన్యులు. ప్రభువా, మీరే నా ఇంట్లో ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనందరినీ నిత్య నివాసం మనకు కాపాడునుగాక. ఆమేన్. ఏకమైన మధుర సంగమం నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. వచ్చే మన దైవమే స్వర్గమేఘాలపై వచ్చే మన దైవమే. జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. స్వర్గమేఘాలపై వచ్చే మన దైవమే.
సౌందర్యమై సౌశీల్యమై సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై जय 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 क्रिस्तु रत्न जय जय Stanza
మంచిగా పాడుగాక. ఆమేన్. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయ్యా యేసయ్యా నీ దివ్య రక్తముతో యేసయ్యా Hallelujah.
మన హృదయాలలోనికి చేసిన సంప్రసాదనాథుడు పీడపోయినటువంటి ఆ దేవుడు ఒకసారి మళ్ళా మనం ప్రాధాన్యపడదాం. అయ్యా, నీవు మా జీవితాలలో, మా కుటుంబములలో, ఇదిగో మా విచారణలో గొప్ప గొప్ప మేలు చేయయ్యా అని ఆయనకి చెప్పుకుందాం. అందరూ కొన్ని క్షణాల పాటు సైలెంట్ గా నిశ్శబ్దముగా ఉండి ఆ ప్రభువుకి మన జీవితాలలో, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రధానమైన తలంపును అర్పించుకుందాం. అయ్యా, నీవే దీవించయ్యా అని వేడుకుందాం. దేవుడు నీ తలంపులను యేసయ్య నామములో ఫలవంతము చేయును గాక. ఆమేన్. గట్టిగా ఆమేన్. అందరూ చప్పట్లతో ప్రభువుకి వందనాలు తెలియజేద్దాం. ప్రియమిత్రులారా, సత్ప్రసాదనాథుని చెంతని మన ప్రధాన యాజకులైనటువంటి రెవరెండ్ ఫాదర్ monsignor కుట్టి సుందరరాజు గారు అంతోని వారి రెలిక్ను ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దయగల సర్వేశ్వర, ఈ దినం మేము ఈ మంగళవారం నాడు బాలయేసు పుణ్యక్షేత్రమందు దివ్య ఆరాధన చేసి మీ కుమారుడైన యేసు ప్రభువుని దివ్య సప్రసాదం ద్వారా స్వీకరించి ఆయన్నే మరలా మేము ఆరాధిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము. మా తాళచెరువు గ్రామము బాలయేసు దేవాలయములో ఎన్నో సంవత్సరాల నుండి దీవింపబడుతూ ఉంది. ఈ గ్రామమును మీరు ఎంతగానో ఆశీర్వదించి ఉన్నారు. ఈ దినం మేమందరము కూడా మా జూబిలీ సంవత్సరాన్ని జరుపుకునే ముందుగా 13 మంగళవారాలు ఏర్పాటు చేసుకుని పునీత అంతోని వారిని ప్రార్థిస్తూ ఉన్నాము, ఆయన విడుదల చేస్తూ ఉన్నాము. వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ చెంతకు, మీ దగ్గరకు చేరాలని ఆశిస్తూ ఉన్నాము. ఇదిగో మీ సన్నిధిలో, దివ్య ప్రసాద సన్నిధిలో ఉంచినటువంటి పునీత అంతోని వారి రెలిక్ను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. పాదువాపురిలో అంతోని వారు ఎన్నెన్నో అద్భుతాలు చేసి ఆ పరిసర ప్రాంతమంతా కూడా పర్యటించి వారి బోధన ద్వారా, వారి అద్భుతాల ద్వారా మా అందరిలో విశ్వాసమును రగిలించి ఉన్నారు. మేమందరము కూడా ఈ ప్రియతమ పునీతిని విడుదల చేసి ఎన్నెన్నో వరములు, దీవెనలు, అద్భుతాలు మా జీవితంలో చవిచూసి ఉన్నాము. ఈ రోజున ఆయన యొక్క రెలిక్ను మా మధ్య ఉంచుకొని ఈ పరిశుద్ధ వస్తువును ఆశీర్వదించమని మేము వేడుకొలుచున్నాము. ఈ అంతోని వారి పరిశుద్ధ వస్తువును మేము ముద్దాడటం ద్వారా మాలో ఆరోగ్య భాగ్యములను, స్వస్థతను, మా అవసరాలను కూడా తీర్చమని ఆయన ఆనాడు ఏ విధముగా ఆ పరిసర ప్రాంతములంతటా ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా, ఆయన చేసినటువంటి అద్భుత క్రియల ద్వారా ఎన్నెన్నో మేలు పొంది ఉన్నారు. అదేవిధముగా మేము ఈ అంతోని వారి పరిశుద్ధ వస్తువును ముందుకు చేసుకున్న ద్వారా మాకు కూడా మీ దీవెన దయచేయమని సప్రసాదములో ఉన్నటువంటి ఓ క్రీస్తు ప్రభువ ఈ ప్రతిమను ప్రత్యేకంగా ఆశీర్వదించి మేమందరము కూడా అంతోని వారి పట్ల మా యొక్క భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకొని మేము అధికముగా ఆరాధించినట్ల మీ కృపను మాకు దయచేయమని, మీ దీవెనలు మా అందరిపైన పంపించమని, మరి ముఖ్యముగా ఈ అంతోని వారి పరిశుద్ధ వస్తువును దీవించి మా తాళచెరువు గ్రామమునకు ఇది ఒక కానుకగా, ఒక దివ్య వరముగా వినియోగించుకునేలాగా చేయమని మా విచారణ గురువులను, మా సహాయ గురువులను, మఠవాసులను, గుడి పెద్దలను, యావత్ తాళచెరువు సంఘమును కూడా ఆశీర్వదించమని, ఈ అంతోని వారి యొక్క పరిశుద్ధ వస్తువుల ద్వారా మా ఇంకా విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించమని మేము వేడుకొంచున్నాము. ఈ మా మనవిని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
మేము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియబిడ్డలారా, సుందరరాజ్ ఫాదర్ గారు, సుందరరాజ్ ఫాదర్ గారు అంతని వారి వెలుగును ఆశీర్వదించారు. ఇది పూజ అనంతరం, పూజ అంతా అయిపోయినాక దీన్ని ముందు పెట్టుకో. పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రార్థించుకోండి ప్రియబిడ్డలారా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. మా ప్రభువుని వేడుకోండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆగండి, బొమ్మలు కావాలి ఇప్పుడు కాదు, ఆగండి. అంటే మనం
మన గ్రామ మంత్రులుగా ఫాదర్ భాస్కర్ రెడ్డి గారికి, మరి మన చిన్న ఫాదర్ గారు అన్నింటిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఫాదర్ శ్యామ్ కుమార్ గారికి, డీకన్ అంతోని రాజు కోట మన తాడువాయి గ్రామం నుండి మరి ఈరోజు పూజలో పాల్గొని సహాయ సహకారాలు అందించినందుకు, ప్రార్థించినందుకు వీరికి, మన అమ్మగారులు అద్భుతంగా ప్రతి మంగళవారం పీఠాలంకరణ అంతోని వారి దగ్గర ఇంకా అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్స్ వినయ, ఇజబెల్లా, స్వర్ణ వీరందరికీ ప్రియమిటలారా, గంజి సుధాకర్ సౌండ్ సిస్టమ్ ఈరోజు కొత్త సౌండ్ సిస్టమ్ పెట్టాం. పండగప్పుడు ఇది ఆశీర్వదించబడింది. జూబ్లీకి ముందుగా మరి దాదాపు 5 లక్షలు చూడబెట్టి కొనుక్కొచ్చింది ఇది. మరి అద్భుతంగా ఈరోజు ఏర్పాటు చేశారు. మరి సౌండ్ సిస్టమ్, లైటింగ్ అన్ని కూడా, అదేవిధంగా పీఠాలంకరణ అంతోని వారి దగ్గర వీటన్నిటి దగ్గర కూడా సుధాకర్ ఎప్పుడు తన సమయాన్ని హెచ్చించి ఎన్నో సహాయ సహకారాలు అందించారు. వీరికి మన పెద్దలు, ప్రియమిటలారా, పెద్దలు అందరిలో కనపడకపోయినా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. పెద్దల సహాయ సహకారాలు లేనిది నేనేమి చేయలేదు. మరి వారందరూ నాకు వెన్నంటి ముందుకు నడిపిస్తూ, ప్రోత్సహిస్తూ ఈ యొక్క అద్భుతంగా ఈ 13 మంగళవారాలు జరిగేటట్లుగా సహాయ సహకారాలు అందించారు. ప్రతి పెద్దకి కొంతమంది ఎక్కువ శ్రమపడ్డారు, కొంతమంది కూడా వచ్చారు. అందరూ అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారు. పేరు పేరున ప్రతి పెద్దకి హృదయపూర్వక వందనాలు. మన ఉపదేశ్ గారు, రాయపరెడ్డి పూజ విషయాల్లో అన్నింటిలో కూడా ముందుండి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి మరి మంచినీళ్లు ఈ 13 మంగళవారాలు మనకు ఏర్పాటు చేసినటువంటి
తుమ్మారెడ్డికి మరి అనేక విధాలుగా దొడ్డి రాయపడి సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నారు. వారికి వీరందరికీ ఒకసారి చప్పట్లతో వందనాలు తెలియచేద్దాం. మరి అద్భుతమైనటువంటి సంగీతాన్ని చక్కగా ప్రతి వారం డ్రెస్ కోడ్స్ తో వచ్చి అద్భుతంగా పాటలు పాడి మంగళవారాలను జయప్రదం చేసినటువంటి మన అంతోని వారి గాయక బృందానికి ప్రత్యేకంగా చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. కాంట్రాని పని చేసేటువంటి వాళ్ళు మన మర్యాదల సభ్యులు తల్లి మరియమ్మ గారికి వందనాలు, అదేవిధంగా అంతోని వారికి వందనాలు. చాలా చప్పగా ఉన్నాయి మీ చప్పట్లు. నుంచి అందరూ చప్పట్లతో ఫాదర్ గారికి వందనాలు తెలియజేద్దాం. ఫోటో ఫోటో మేము పుట్టేవాళ్ళం, మేత్రాసనంలో పెద్ద పుట్టి చిన్న పుట్టి అందరూ చప్పట్లు గట్టిగా కొట్టాలి. మన పెద్ద ఫాదర్ గారు పుట్టి సుందరరాజు, మౌసింగ్ గారు పుట్టి సుందరరాజు ఫాదర్ గారికి చప్పట్లతో అందరం శుభాకాంక్షలు తెలియజేద్దాం. మన గ్రామం అంటే ఎంతో ఇష్టం, మనం అంటే అందరు ఫాదర్ గారికి ఎంతో అభిమానం. మరి ఎన్నో సేవలు అందించినటువంటి ఫాదర్ గారికి ప్రత్యేకంగా వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆశీర్వాదం చేస్తూ ఉన్నారు. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, dear father, happy jubilee to you. అందరూ గట్టిగా చప్పట్లతో ఫాదర్ గారు 40 సంవత్సరాలు బిషప్ గారు చేస్తున్నారు. మన ఫాదర్ గారు బిషప్ గారి కంటే బంగారు ఉంది. అయిపోగానే మన చిన్న ఫాదర్ గారు ప్రత్యేకంగా ఈ సందర్భంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 11 మంగళవారాలు వచ్చినటువంటి ఫాదర్లకు మరి అనేక మంది ఆర్థికంగా ముందుకు వచ్చిన దాతలు, మరి సహాయ సహకారం అందించినటువంటి వాళ్ళు, పాటలు బృందానికి, మరిదలానికి, మన పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున వందనాలు. ఇప్పుడు చివరి ఆశీర్వాదం కోసం, చివరి ప్రార్థన కోసం నిలబడండి. అంతోని వారి ప్రార్థన. అద్భుతాల అంతోని వారా సాక్షాత్తు బాలయేసును కౌగిలించుకొని ముద్దాడిన వారా మా ఆశలను, శ్రమలను, శోధనలను, వేదనలను నీ హస్తముల్లో ఉంచుచున్నాము. నీ ఉన్నత ధర్మ జీవితము అనుసరించుట ద్వారా మేము గౌరవించాలి చేయించుకున్నాము. మా పాలక పునీతుడా, శారీరక వ్యామోహములను జయించిన వారా, పవిత్రతకు ఆదర్శప్రాయుడా, మేమును మేము విశ్వసించుచున్నాము. మా కుటుంబ సభ్యులను, బంధుమిత్రాదులను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను, నిర్మలత్వమును పొంద ప్రార్థించండి. ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ సమయంలో ఒక విషయం చెప్పాలి. మన గ్రామ గురువు రెవరెండ్ ఫాదర్ వంగా భాస్కర్ యేసు పట్ల నీకున్నటువంటి భక్తి, అంతోని వారి పట్ల నీకున్నటువంటి ఆదరణ, విశ్వాసము ఈ విధముగా మీరందరూ కూడా తెలియజేసి ఆ దేవుని స్తుతించినందుకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగాక. మీ అందరికీ నా కృతజ్ఞతలు. సర్వశక్తిగా ఓ సర్వేశ్వర, నీవు మాకు అనుగ్రహించిన స్వర్గీయ ఆహారమును భుజించి
సంతృప్తి పొందిన మేము చేయున ప్రార్థన ఆలకించండి. పునీతంతోని వారి బోధనలను సావధానముగా ఆలకించుచు మేము నిరంతరము మీకు కృతజ్ఞమై జీవించినట్ల మీ కృపను మాకు చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ముదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. క్రీస్తు ప్రేమలో అంతని వారి సేవలో జీవించండి. ఇప్పుడున్న పెద్ద ఫాదర్